ఈరోజు మరి మా మామనార్ జిల్లా పిఆర్టీ తెలంగాణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్యాంబాబు గారు, భూపత్ సింగ్ గారు ఏర్పాటు చేసినటువంటి పాలనలో ఈ ప్రెస్ మీట్కు మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు వారికి, వారి జిల్లా కార్యవర్గానికి అందరికీ కూడా, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర బాధ్యులు, మండల బాధ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ ప్రెస్ మీట్లో నా పేరు ఎం చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు. మరి పాల్గొన్నటువంటి వ్యక్తులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖరరావు గారు, మిగతా కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మరి గత 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యల్ని కూడా విస్మరించి మరి వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా నూతన ప్రభుత్వం ఏర్పడాలనే ఆకాంక్షతో మరి ఆ రోజు చాలామందిని జాగృతం చేసి ఉపాధ్యాయుల ఉద్యోగుల యొక్క కలలు సాకారమయ్యే ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదే గతంలో మరి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా మేము అతి త్వరలో తప్పకుండా నెరవేరుస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. చాలా సమస్యలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి పదోన్నతులు సుమారుగా రాష్ట్ర స్థాయిలో 40,000కు పైగా ఏకకాలంలో పదోన్నతులు ఇచ్చి ఉపాధ్యాయుల పక్షపాతి ప్రభుత్వం అని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిరూపించుకున్నారు. పదోన్నతులు అన్ని క్యాడర్లో పదోన్నతులు, తర్వాత ప్రతి మండలానికి మేము ఎప్పుడు కూడా ఒక్కొక్క టీచర్కు, ఒక్కొక్క హెడ్ మాస్టర్కు 4 ఒక్కొక్క ఎంఏకు 4, 5, 8, 10 మండలాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నిసార్లు నిర్ణయించుకున్న గత ప్రభుత్వం పెడచెవిన పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్టీ తెలంగాణ మా హర్షవర్ధన్ రెడ్డి అధికార ప్రతినిధి వారికి ఉన్నటువంటి సాన్నిహిత్యంతో మంత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ప్రతి మండలానికి ఒక ఎంఏ ఉండాలనేటువంటి నినాదంతో ముందుకెళ్తే ఇమ్మీడియట్గా పిఆర్టీ తెలంగాణ ప్రాతినిధ్యాన్ని వారు స్వీకరించి ఈరోజు ప్రతి మండలాన్ని కూడా ఒక ఎంఏని నియమించి మరి విద్యా పరిపాలన అందరికీ అందేటట్లుగా ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. దానికోసం పిఆర్టీ తెలంగాణ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పుడిప్పుడే మరి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అక్కడక్కడ ఉద్యోగ ఉపాధ్యాయులు కొంత ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా 2 సంవత్సరాలు పైబడతా ఉంది. మరి అధికారంలోకి వచ్చి వెంబడే మేము మంచి పిఆర్సీ ఇస్తామని చెప్పేసి గతంలో మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం మరి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ మాకు రావాల్సినటువంటి పిఆర్సీ ఇంతవరకు ఊసెత్తకపోవడం కొద్దిగా ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అతి త్వరలో మరి ఉపాధ్యాయ సంఘాల సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మేము కూడా అర్థం చేసుకున్నాం. మరి ఉన్న దాంట్లో ఉపాధ్యాయులకు రావాల్సిన డిమాండ్ కాదు, ఇది హక్కు. మరి దీన్ని పరిశీలించవలసిందిగా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి గతంలో దేశ చరిత్రలో కూడా నేను అనుకుంటా లేదు, ఇప్పటికి 5 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. మరి 5 డిఎల్ పెండింగ్లో ఉంటే కూడా ప్రతిసారి కలిసిన ప్రభుత్వం ఇస్తామంటే మేము కూడా మరి ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి ప్రభుత్వానికి సహకరిస్తూ మరి తప్పకుండా ఇస్తారనేటువంటి ఆశతో ఉన్నాం. మరి డిఎల్ కూడా ప్రకటించడం, ఉపాధ్యాయుల విషయాలనే ఈరోజు ప్రస్తావించకపోవడం కొంత నిరాశలో ఈ ఉపాధ్యాయ వర్గం ఉంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అతి ముఖ్యంగా మరి గత ప్రభుత్వము ఈ రిటైర్మెంట్స్ బెనిఫిట్లు ఇవ్వడం కొంత ఇబ్బంది అని చెప్పేసి మా విరమణ వయసు 3 సంవత్సరాలు పెంచడం, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఇబ్బంది ముబ్బడిగా రావడం, ప్రభుత్వానికి వాటికి ఇచ్చేటువంటి ఆర్థిక వనరుల్లో ఇవ్వడంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంటుంది. అయినా కూడా దీనికి దీర్ఘకాల ప్రణాళిక తయారు చేసుకొని ఖచ్చితంగా రిటైర్డ్ అయ్యి ఇప్పటికి 2 సంవత్సరాలు అయ్యి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి మరి ఒక ప్రణాళిక తయారు చేసుకొని ప్రతి సంవత్సరం మరి 700 కోట్లు చెల్లిస్తామంటున్నారు. కానీ అది కూడా రెగ్యులర్ కాదు. ఈ రోజున్న ఉపాధ్యాయుల ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలంటే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మినిమం ఒక 1000 కోట్లు కేటాయించి నెలకు 1000 కోట్లైనా కేటాయించి ఈ ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించాలి. ఎందుకు అంటే అందరూ కేవలం 3 దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిని, ఉద్యోగ వృత్తిని నమ్ముకొని మరి చర్మాంక దశలో వాళ్ళు పదవి విరమణ పొంది వచ్చే డబ్బులతోటి కొన్ని కార్యక్రమాలు, పెళ్లిళ్ళు కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ ఎంతో ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు పరిస్థితి ఎట్లయిందంటే ఉద్యోగులే కాదు, ఉద్యోగ కుటుంబం కూడా చింతతో మరి పైసలు రాకపోవడం ఇబ్బంది కలిగిస్తుంది. అదేవిధంగా మా ఉపాధ్యాయ మిత్రులు జమ చేసుకున్నటువంటి జీపీఎఫ్ కానీ, టీహెచ్జిఎల్ఐ కానీ
వీటన్నిటిని కూడా మరి ఇది సంవత్సరాల తరబడి ఇట్లే ప్రభుత్వం నాస్తే ఉపాధ్యాయ వర్గాల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇది సమస్య తీవ్ర రూపం దాల్చక ముందే ఉపాధ్యాయులకు ఉద్యోగులకు రావాల్సినటువంటి పిఆర్సీ డిఏలతో పాటు ఆ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మరి ఎక్కువగా ఉపయోగపడ్డటువంటి 317 జీవో ద్వారా ఉపాధ్యాయులు ఉద్యోగులు చాలా నష్టపోయి ప్రత్యామ్నాయంగా ఆలోచించినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి 317లో ఇంకా కూడా మరి సొంత జిల్లాకు పోవాలనుకున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క ఆశలు నెరవేర్చడం ఇంకా కొంతమంది మిగిలిపోయారు. కాబట్టి ఈ స్పౌజ్ బదిలీలు కూడా ఒక 300 పైన ఉన్నాయి. వాటిని తర్వాత సొంత జిల్లాకి ఇప్పుడే 190 జీవో విడుదల చేసిండ్రు. దాంట్లో కూడా ఖాళీల అనే ప్రస్తావన కాకుండా రేషనలైజేషన్ GOMS 25 నెంబర్ ప్రకారము రేషనలైజేషన్ నామ్స్ని మీరు ప్రతిపాదిస్తూ ఈ సొంత జిల్లాలకు ఉపాధ్యాయులు తరలించేటువంటి ఏర్పాటు కూడా ప్రభుత్వం చేయాలి. అదేవిధంగా మిత్రులు మీకు ఒకటి చెప్తున్న సూచన, ఈ 317 సమస్య పరిష్కారం కావాలంటే దాని గురించి మళ్ళీ మాట్లాడొద్దంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జోనల్ స్థాయిని చేస్తే మాత్రం ఇక ఉండదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే SGTలు స్కూల్ అసిస్టెంట్ జిల్లా స్థాయిలో ఉన్నాయి, తర్వాత గస్టెడ్ మాస్టర్లు మల్టీ జోనల్లో ఉంది, జోనల్ పోస్టు ఖాళీ ఉంది. మీరు స్కూల్ అసిస్టెంట్ని కనుక జోనల్ పోస్టు కేటాయిస్తే ఇప్పుడు మామ్నార్లో ఉన్నాయని నేను ఇక పోనేమో ఇంకా వేరే జిల్లాకు అని చెప్పేసి బాధ ఉన్నాడు. జోనల్ పోస్టు చెప్తే నేను ఎప్పుడన్నా నా సొంత జిల్లాకు పోతా బదిలీలు అనేటువంటి ఆత్మవిశ్వాసం వల్ల ఉంటుంది. ఈ 317కు శాశ్వత పరిష్కారం వెంటనే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జోనల్ పోస్టుగా మారిస్తే ఈ 317 సమస్య ఉత్పన్నం కాదని దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పారు. మరి ఇమ్మీడియట్గా ఈ పండితులకు పీఈటీలకు అప్గ్రేడేషన్ ఇచ్చి రాష్ట్ర చరిత్రలోనే వారి ఆనందాన్ని చూసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి దాంట్లో జరిగినటువంటి ఎస్జిటీలకు నష్ట నివారణ జరగాలి అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చినటువంటి 10,000కు పైగా మరి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులు కేటాయిస్తే ఈరోజు అప్గ్రేడేషన్ అయిన వాళ్ళతో పాటు మరి ఈరోజు పనిచేస్తున్నటువంటి ఎస్జిటి ఉపాధ్యాయులు కూడా తప్పకుండా వాళ్ళు ఆనందపడతారని చెప్పేసి మీరు మీ 10,000 పోస్టులు వెంటనే ప్రాథమిక పాఠశాలకు బీఈడి ప్రాథమిక పాఠశాలకు ఉండాలి అని చెప్పేసి అదేవిధంగా ప్రాథమిక పాఠశాల ప్రధాన పోస్టులు LFL ఇవ్వడానికి ఈరోజు ఎస్జిటి వాళ్ళనే ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. మరి అది వాళ్ళు కాదు, ఈరోజు పనిచేసేటువంటి ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా బీఎడ్ క్వాలిఫికేషన్ తోటి పనిచేస్తున్నారు. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే నాణ్యత పెంచడానికి అవకాశం వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బీఈడి చేసినటువంటి ఉపాధ్యాయులకు కూడా ఈ 10,000 పోస్టులు శాంక్షన్ చేసి మరి వారికి కూడా అవకాశం కల్పిస్తే ఈరోజు ప్రాథమిక పాఠశాలలు సంపూర్తిగా నాణ్యమైన విద్యని ప్రవేశపెట్టడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ఇంకా మరి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా మిగిలిపోయినటువంటి భాషా పండితులు పీఈటీలను కూడా వారిని కూడా ఉన్నతీకరించి మరి స్కూల్ అసిస్టెంట్గా మార్చవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వెంటనే ఉపాధ్యాయుల యొక్క బకాయిలు చెల్లించడానికి ఒక కార్యాచరణని ప్రకటించి ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయులు చాలామంది ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయులు మరొక ఆందోళన కలిగించేటువంటి అంశం ఏంటిది అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. వాస్తవానికి మీరు చూడండి ఈ ప్రభుత్వ అధికారులు ఎట్లా ఉన్నారు అంటే పైనుంచి ఏదో ఒక చిన్నది వస్తే అది ఉపాధ్యాయులకు వెంటనే ఆపాదిస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి అర్థమైంది టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. టీచర్గా ప్రవేశం రావడానికి టీచర్ ఉద్యోగంలో ప్రవేశించడానికి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ పెడతారు. లెక్చరర్లకు కానీ ఎవరికైనా ఏ ఉద్యోగంలో కూడా ఉన్నది. మరి టీచర్గా ప్రవేశపెట్టడానికి రాయాల్సినటువంటి టెట్ దాన్ని ఈరోజు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు సర్వీస్ కొనసాగించాలన్న వాళ్ళు 20 సంవత్సరాలు సర్వీస్ అయిపోయిన వాళ్ళు కూడా రాయాలి అనే దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తూ అధికారులు ఒక భయాందోళనకు గురి చేస్తున్నారు. తప్పకుండా పిఆర్టీ తెలంగాణ పక్షాన అతి త్వరలో ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసి NCT ద్వారా మరి ఈ విద్యా హక్కుని చట్టాన్ని మార్చి 23(1) సెక్షన్ని మార్చి మరి ఆల్రెడీ ఈ ఉద్యోగంలో ఉన్న వారికి టెట్ అవసరం లేదు, కొత్త వారికే టెట్ అవసరము. కాబట్టి వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి త్వరలో కార్యాచరణ వేస్తున్నాం. మరి కొంతమంది సంఘాలు చాలామంది చెప్తున్నారు
మేము వెంబడే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినాం తొలగిస్తామని. ఆల్రెడీ సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది టెట్ కూడా మీరు కంపల్సరీ పాస్ కావాలని. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే ఆర్టీ యాక్ట్ ద్వారా టెట్ని ఎప్పుడైతే ప్రవేశపెట్టినరో ఆ ఆర్టీ యాక్ట్ని సవరించడం ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఆర్టీ యాక్ట్ సవరించాలి అంటే అది కేంద్ర ప్రభుత్వం మానవ వనరుల శాఖ చేయాలి. కాబట్టి త్వరలో మరి కేంద్ర మంత్రివర్యులు మానవ వనరుల శాఖ మంత్రిని పిఆర్టీ తెలంగాణ బృందం కలిసి ఈ టెట్ యొక్క వాస్తవ పరిస్థితిని వివరించి తప్పకుండా టెట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను మినహాయించే బాధ్యత పిఆర్టీ తెలంగాణ తీసుకుంటుంది. కాబట్టి సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఉద్యోగంలో ఉన్న వాళ్ళని టెట్ లేదని తొలగించేటువంటి ప్రసక్తే రాదు అని చెప్పేసి ఖచ్చితంగా పిఆర్టీ తెలంగాణ చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వ విద్యాధికారులకు కూడా తెలియజేస్తున్నాం. కోర్టు కేసులు ఎన్ని ఇస్తే మాత్రం దాన్ని కౌంటర్లు వేయడము, దాన్ని ఫాలో కాకుండా దీర్ఘకాలికంగా పెండింగ్లో పెట్టేటువంటి విద్యాధికారులు ఈరోజు తీర్పు వచ్చిన మరుసటి రోజు నుంచే పేపర్లో ఇచ్చి అందరూ పాస్ కావాలని ఒక భయాందోళన ఉపాధ్యాయులకు గురి చేయడం కరెక్ట్ కాదు. మరి ఈరోజు ఏ డిపార్ట్మెంట్లో లేకుండా సర్వీస్ డిపార్ట్మెంట్ టెస్టులు మాకు కూడా ఉన్నాయి, అన్నీ క్వాలిఫై అయినాం. కాబట్టి ఎలాంటి టెస్టులు ఏ డిపార్ట్మెంట్ లేనిది కేవలం టీచర్లకి రుద్దడం ఇది భావ్యం కాదు. విద్యాధికారులు కూడా ఆలోచించాలి. ఆ తీర్పుని మీరు పరిశీలించి దానికి కౌంటర్ వేసేటువంటి ఆలోచన చేయాలి కానీ ఉపాధ్యాయుల భయాందోళనలు కలిగించవలసినటువంటి అవసరం లేదు. పిఆర్టీ తెలంగాణ రాష్ట్ర సంఘం ఒకటే హామీస్తుంది, ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదు. ఖచ్చితంగా మీరు సర్వీసులు ఉన్న వాళ్ళకు టెట్ నుంచి మినహాయించే బాధ్యత మేము తీసుకుంటామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిసారి చర్చలకు పిలిచి మరి మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి హెల్త్ కార్డ్స్ నుంచి ఒక కార్యాచరణనే ప్రకటించాలి. ప్రభుత్వం ఏం చేసలేదు. ఎందుకంటే మేము 1% మా కాంట్రిబ్యూషన్ ఇస్తా అంటున్నాం. ఈరోజు శాలరీస్ ఉన్నాయి, 1% కాంట్రిబ్యూషన్ ఇస్తే 300 పైన కోట్లు అవుతాయి. వాడు చిన్న మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఒక కమిటీ వేస్తే మా డబ్బులతోటి మేమే తీసుకుంటామంటే కూడా దానికి మరి వాళ్ళు ఎందుకు నోచుకుంటలేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈరోజు ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ రియంబర్స్మెంట్ కోసం అటు ప్రభుత్వ యంత్రాంగము మేము నానా యాతన పడుతున్నాం. కాబట్టి వెంటనే మా కాంట్రిబ్యూషన్ తీసుకొని మహబూబ్నగర్ జిల్లా శాఖ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని జిల్లా సంఘ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరి మన సంఘ కార్యాలయానికి విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్ గారు ఈ సమావేశానికి విచ్చేసిండ్రు. మరి కొద్దిసేపటి ముందే మన గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు సంఘ వ్యవస్థాపకులు కూడా మన సమావేశానికి విచ్చేసి వారు తమ యొక్క సందేశాన్ని అందించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మన సమస్యలను చర్చించింది ఏంటిదంటే గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలను మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రమోషన్లు బదిలీలు అనేవి నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని మన జీపీఎఫ్ కానివ్వండి, మెడికల్ రియంబర్స్మెంట్ కానివ్వండి, టీఎస్జిఎల్ఐ ఇట్లాంటి వాటిని దశల వారీగా ప్రభుత్వం ఆ పెండింగ్ బిల్లులను అందజేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా ఇంకా కొన్ని సమస్యలు ముఖ్యంగా టెట్ పాస్ కావాలనే నిబంధన తీసుకొని రావడం, ఖచ్చితంగా ఇప్పుడు సర్వీస్లో ఉన్నటువంటి 30 సంవత్సరాలు పైగా సర్వీస్ చేసినటువంటి ఉపాధ్యాయులు కూడా టెట్ పాస్ కావాలనేటువంటి నిబంధన వల్ల మరి ఇది చాలా ప్రయోజనకరంగా ఉండదు. ఖచ్చితంగా ఉపాధ్యాయులందరికీ కూడా 2010 కంటే ముందు అపాయింట్ అయినటువంటి అందరికీ కూడా ఈ టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఆ దిశగా ఖచ్చితంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి మా జిల్లా సంఘ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మరి వెంటనే ఆ ఉత్తర్వులు ఇస్తూ 2003 ఉపాధ్యాయులకు వారి యొక్క అపాయింట్మెంట్ తేదీ నుంచి పాత పెన్షన్ను పునరుద్ధరించాలి. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినందుకు మరి ఆ సిపిఎస్ను రద్దు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ త్వరలోనే ఆ ఉత్తర్వులు కూడా రావాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆరోగ్య పథకాన్ని ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఆరోగ్య పథకాన్ని వెంటనే ప్రారంభించి ప్రతి నెల మా వేతనాల నుంచి 500 రూపాయల 300 రూపాయల వాటిని కూడా మేమే తగ్గింపు చేసి ఇస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య పథకాన్ని కూడా వెంటనే దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.